హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఈ స్టోరీ రాసిన వారు రూపా లావణ్య, చదువుతున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. అవునులే, ఇప్పుడు నిన్ను హక్ చేసుకోవడానికి మా చెల్లి వచ్చింది కదా, అందుకే ఎలా అయినా అంటావు అని నవ్వుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక హనీమూన్ ఇండియాలోనే అయితే బెటర్, ఎలాగో అమెరికాకి వెళ్ళాక అక్కడ మిగిలినవి చూడొచ్చు అని డిసైడ్ అవుతారు. అయితే ఫైనల్గా ఎక్కడికి వెళ్దాం చెప్పు బావా అంటాడు రాజేష్. అదే ఆలోచిస్తున్నా, కేరళ, గోవా ఇలాంటి రొటీన్ కదా, అలా మనాలి వెళ్ళొద్దామా అని అనగానే కానీ ఇప్పుడు అసలే వింటారు, అక్కడ నార్మల్గానే చలిగా ఉంటుంది, పర్లేదా అంటాడు. హే పర్లేదురా అని మనాలికే టికెట్స్, టోటల్ టూర్ ప్యాకేజ్ అంతా బుక్ చేసుకుని వచ్చేస్తారు. హలో శ్రీను, ఎలా ఉన్నారు అని ఫోన్ చేసి అడుగుతారు డిఐజీ. ఎస్ సార్, ఐఎమ్ గుడ్. నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఫ్రీ అయ్యాక చెప్పండి, వచ్చి కలుస్తాను అంటాడు శ్రీను. ఉఫ్, అవునా, సరే మనం రేపు కలుద్దామా అని అనగానే ఓకే సార్, కలుద్దాం. నేనే మీ ఆఫీస్కి వస్తాను. రాజేష్కి ఈ విషయం తెలియకుండా ఉంచాలి, మీరు తనకి కాల్ చేయొద్దు అని ఫోన్ పెట్టేస్తాడు శ్రీను. బంగారం, ఏం చేస్తున్నావు అంటూ వచ్చి వెనక నుంచి కౌగిలించుకుంటాడు రాజేష్ తనుని. మొహం పగులుద్ది చేయి వేస్తే అని అనేసరికి దేవుడా అని అనుకుంటూ చేతులు తీసేస్తాడు. అది కాదురా, నేను ఊరికే చూశానురా, ఇన్స్టా ఓపెన్ చేసేసరికి అవి వచ్చాయి అంతే. దానికి మీ అన్నయ్య ఏదో ఓవర్ చేశాడు. నిజమే, నన్ను నమ్మే అని తను చుట్టూ తిరుగుతూ బతిమలాడుతూనే ఉంటాడు. తను మాత్రం రాజేష్ని పట్టించుకోకుండా వాళ్ళ రూమ్లో బట్టలన్నీ సర్దుతూనే ఉంటుంది. నీకు సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను తెలుసా, ప్లీజ్ రక్కి, అదేంటో వినవా అని రెండు చేతులు పట్టేసి తీసుకువచ్చి బెడ్ పై కూర్చోపెట్టి కింద మోకాళ్ళపై కూర్చుంటాడు. తను మొహం తిప్పుకుని, మా అన్నయ్య ఓవర్ చేయలేదు, నువ్వే చేస్తున్నావు. నేను పోయా అనుకుని వేరే అమ్మాయిని చేసుకున్నావేమో అనుకున్నాను, కానీ నన్నే తలుచుకుంటూ ఉండేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నువ్వేమో ఇప్పుడు ఇలా చేస్తున్నావు అంటూ అప్పుడే కళ్ళలో నీళ్లు దించేస్తుంది. అయ్యో రక్కీ, ఏడవకే అంటూ లేచి పక్కనే కూర్చుని కౌకిలించుకుని, లేదురా, ప్రామిస్గా చెప్తున్నాను, అనుకోకుండా చూసా కానీ కావాలని ఓపెన్ చేయలేదురా అంటూ రాజేష్ కూడా ఏడ్చేసరికి తనుకి పాపం అనిపించి, మళ్ళీ ఎప్పుడైనా చూసావో చంపేస్తాను అని గొంతు పట్టుకుని వెనక బెడ్ మీద తోసి వేలు చూపిస్తుంది. రాజేష్ నవ్వుతూ అదే అదునుగా తనుని ఒక్కసారిగా ఇంకొంచెం ముందుకు లాక్కుని పెదవులపై ముద్దు పెట్టేస్తాడు. నిన్ను వదులు అంటూ విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇస్తున్న ముద్దు. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాసేపు పోయాక రాజేష్ తల పట్టుకుని, మళ్ళీ నిన్ను, అమ్మ, అన్నయ్యని చూడలేనేమో అని, అక్కడే అలా చచ్చిపోతానేమో అనిపించింది పూజ. చాలా భయం వేసింది. మీరు వస్తారన్న నమ్మకం కూడా లేదు. ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయానని మీరు అనుకుంటారని వాళ్ళంతా చెప్పి నన్ను ఇంకా ఇంకా ఏడిపించేవారు. అందుకే ఇంకా మీరు నా కోసం రారు అని ఆశలు వదిలేసుకున్నా. కానీ ఆ దేవుడే దయ వల్ల మీరు వచ్చారు అని ఏడుస్తూ రాజేష్కి ఇంకా దగ్గరగా జరిగి అక్కడ తను ఉన్న రోజులు గుర్తు రాగానే భయంతో గట్టిగా ఏడ్చేస్తుంది. సారీరా, అన్ని సంవత్సరాలు మేము నువ్వు చనిపోయావనే వెతకలేదు, మాకు అసలు నువ్వు ఉన్నావన్న ఆలోచన కూడా రాలేదు. అప్పటి వరకు మేము అమెరికాలోనే కదా ఉన్నాం, ఇక్కడి పరిస్థితులు ఏవీ తెలియదు. అదే ఇప్పటి రోజులైతే మొత్తం జల్లెడ పట్టేసేవాళ్ళం అంటాడు. తను కళ్ళు తుడుచుకుని, నీ మొహం, మొన్ననేగా వదిలి చనిపోయింది అని ఆ బీహార్ వాడు నమ్మిస్తే గొర్రెలా అందరూ నమ్మేశారు, పెద్దగా చెప్పొచ్చావా? అన్నయ్య నమ్మకం వల్లే మళ్ళీ తనకి వదిన దొరికింది, లేదంటే పాపం వాడి దగ్గర లైఫ్ లాంగ్ ఎన్ని బాధలు పడవలసి వచ్చాదో అని బాధపడుతూ ఉంటుంది. అవును నిజమే, మేము చేసే ఈ పని వల్ల మిగతా అందరూ బాగున్నా తను అమ్ములనే సరిగ్గా చూసుకోలేకపోతున్నాము. ఇప్పటికే చాలా అనుభవించారు, మళ్ళీ ఇక్కడే ఉంటే ఇంకేం చూడవలసి వస్తుందో. శ్రీను చెప్పినట్లు అందరం అమెరికా వెళ్ళిపోవడమే బెటర్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అవును పూజ, ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది అని మాట మారుస్తూ అడుగుతుంది తను. అది రేపు నైట్ నుంచి మూడ్లో ఉండగా చెప్తా అని చెవి దగ్గరికి వచ్చి తను చెవి నీ రెండు పెదవులతో పట్టుకుని గుసగుసగా చెప్తాడు.
ఆ వెచ్చదనానికి తనుకి ఏదోలా అయిపోయి చాలెప్పో అని రాజేష్ని తోసి సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోతుంది. హబా, ఏం సిగ్గుపడుతుంది నా రక్కి అని తన కోసం జాగ్రత్తగా దాచిన చైన్ని కబోర్డ్ నుండి తీసి మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు. నెక్స్ట్ టైం, హలో సార్ నమస్తే అంటాడు డిఐజీ రూమ్లోకి వస్తూ శ్రీను. హలో శ్రీను, నమస్తే, రండి ప్లీజ్ కూర్చోండి అని చైర్ చూపిస్తారు. చెప్పండి, నాతో మాట్లాడాలి అన్నారు అంటారు డిఐజీ. కమలేష్ చచ్చిపోయాడు, కానీ మిగతా బీహార్ బ్యాచ్ అంతా బ్రతికే ఉన్నారు. నాకు వాళ్ళు కావాలి అని ఒక్కసారిగా గొంతు గాంభీర్యంగా మార్చి అడుగుతాడు. అందరూ మా కస్టడీలోనే ఉన్నారు సార్, కానీ ఇప్పుడు వాళ్ళని ఎందుకు సార్ కదపడం? వాళ్ళకి కోర్టులో శిక్ష పడేటట్లు చూడడం నా రెస్పాన్సిబిలిటీ. మీరు ప్రశాంతంగా ఉండండి అంటారు డిఐజీ. లేదు సార్, నా పెళ్లికి ముందే వాళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాను. అందుకే నా దగ్గరే వాళ్ళని దాచి ఉంచాను. అనుకోకుండా కమలేష్ వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశాడు. లేదంటే వాళ్ళలో ఎవరిని బయటికి ఇచ్చేవాడినే కాదు. నాకు వాళ్ళు కావాలి, త్వరగా అరేంజ్ చేయండి అని ఇంకాస్త సీరియస్గా అడుగుతాడు. అది కాదు శ్రీను గారు, వాళ్ళపైన ఆల్రెడీ కేసు ఫైల్ చేశాం. ఒకరు ఇద్దరు అంటే మిస్ అయినా పర్వాలేదు, కానీ వాళ్ళు దగ్గర దగ్గర 25 మంది. అంతమంది మా కస్టడీలో నుండి మిస్ అయితే టోటల్ డిపార్ట్మెంట్ మీద రిమార్క్ పడి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటారు డిఐజీ. అలా అయితే ఆ ప్రతాప్ యాదవ్ని ఇంకో నలుగురిని అప్పగించండి. మిగతా వాళ్ళని జైల్లోనే క్లోజ్ చేసే ఐడియా నేను చెప్తాను, కానీ వాళ్ళలో ఒక్కడు కూడా బ్రతికొండడానికి వీల్లేదు అంటాడు శ్రీను. ఇంకా ఏం చెప్పినా శ్రీను వినడు అని అర్థమవుతుంది ఆయనకి. గట్టిగా ఊపిరి వదిలి, సరే శ్రీను గారు, కానీ ఆ ప్రతాప్తో జాగ్రత్త. లాస్ట్ టైం కూడా మీ నుంచి తప్పించుకుని చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు. వాళ్ళని ఎప్పుడు ఎక్కడికి తీసుకురావాలో చెప్తే నేను మా వాళ్ళకి అనౌన్స్ చేస్తాను అంటారు. అలాగే సార్, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఈ విషయాలన్నీ మన మధ్య ఉండాలి, రాజేష్కి తెలియకూడదు అంటాడు శ్రీను. అలాగే అని నవ్వగానే షేకండి చేసి శ్రీను అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు. కరెక్ట్గా కారు ఎక్కుతూ ఉంటే సార్ సార్ అని పిలుస్తూ శ్రీను వెనకే వంశీ వచ్చి పిలుస్తాడు. కానీ శ్రీనుకి వినిపించక కారులోకి వెళ్ళిపోతాడు. అయ్యో, కొంచెం ముందు రావాల్సింది, సార్కి వినిపించలేదు. నాకు ఇప్పుడు హెల్ప్ చేసేది శ్రీను గారే. పోనీలే, రాజేష్ గారికి ఫోన్ చేసి అడిగితే మంచిదేమో. ఆయన శ్రీను గారికి చెప్పి అంత క్లియర్ చేస్తారు అని రాజేష్కి ఫోన్ చేస్తాడు. ఎందుకే అంత గట్టిగా బిగించి కట్టుకున్నావు? అన్ని పిన్స్ కూడా ఎందుకు? ఎలాగో కాసేపట్లో తీసేసేదానికి అంటూ నవ్వుతూ అమ్ముని తనుని ఫస్ట్ నైట్కి రెడీ చేస్తూ ఉంటారు అలేఖ్య ఇంకా అమ్ము అలేఖ్యల ఫ్రెండ్స్. అలేఖ్య ఊరుకోవే అంటూ పక్క నుండి అప్పు కూడా నవ్వుతూ ఉంటుంది. ఈ లోపు అక్కడికి సుజాత వచ్చి తనుని అమ్ముని చూస్తూ సంతోషంగా నవ్వుతూ ఉంటారు. ఏంటో వదిన గారు, మా ఇంట్లో కార్యం చేయాలి, ఇక్కడ అవుతుంది. తను కూడా మా అమ్మాయే కదా, ఈ ముచ్చట మా ఇంట్లో జరిపించి ఉంటే బాగుండేది అంటుంది అప్పు. ఈ లోపే అమ్ము, అబ్బా అమ్మ ఊరుకో, ఎక్కడైతే ఏంటి అని అనగానే, అవునవును, అవ్వడం ముఖ్యం నీకు, ఎక్కడైతే ఏంటి అంతేగా అని వెనక నుండి డిప్పపై ఒక మొట్టికాయ వేస్తుంది అప్పు. అబ్బా అమ్మా, నేను అలా అనలేదే బాబు అని కొట్టించాట రుద్దుకుంటూ ఉంటుంది. వదిన, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా వీళ్ళంతా మనల్ని మోసేస్తారు, వీళ్ళ పని మనం తర్వాత చెప్దాం అంటుంది తను. అందరూ అలా నవ్వుకుంటూ తను అమ్ములని రెడీ చేసేస్తారు. అక్కడ శ్రీను రాజేష్ కూడా స్నానం చేసి తెల్లని పంచ షర్ట్ వేసుకుని హాల్లో కూర్చుని చూస్తూ ఉంటారు. శ్రీను నార్మల్గానే ఉన్న రాజేష్ మాత్రం శ్రీను వైపే చూస్తూ ఉంటాడు. కారణం, కాసేపు ముందు రాజేష్కి ఒక ఫోన్ వస్తుంది. హలో వంశీ, చెప్పు, బాగున్నావా అని అడుగుతాడు రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి. హా రాజేష్ సార్, నేను బాగున్నాను, కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే మీరేమైనా హెల్ప్ చేస్తారని ఫోన్ చేశాను అంటాడు వంశీ. అవునా, ఏమైంది చెప్పు అంటాడు రాజేష్. సార్, మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఇక్కడే మన ఊరు కాలేజీలోనే. అక్కడ ర్యాగింగ్ చాలా ఎక్కువ సార్, కానీ పాపకి వచ్చిన ర్యాంక్కి అక్కడే సీటు వచ్చింది. అయినా కూడా చాలా ఫీజు కట్టాము, ఎంతో కష్టపడి జాయిన్ చేశాను సార్. బాగా చదువుతుంది, కానీ నెల రోజుల నుండి ర్యాగింగ్ అని అక్కడ కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని ఏడిపిస్తున్నారట సార్. అందుకే మీరు కొంచెం వాళ్ళకి భయం చెప్తారేమో అని ఫోన్ చేశాను. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలట సార్. అమ్మాయి బాగా భయపడుతుంది. తనని చూస్తే మాకు కూడా బాధగా ఉంది సార్.
కానీ ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ని ఏం చేయలేక ఊరుకుండిపోయాను. మీరే ఏదైనా చేయాలి సార్ అంటాడు. అలాగే వంశీ, ఏం కాదులే. మీ అమ్మాయికి ధైర్యం చెప్పు. రేపు వచ్చి కాలేజీలో మీ అమ్మాయితో మాట్లాడతాను. వాళ్ళని చూపించి వెళ్ళిపోమను చాలు. వాళ్ళ సంగతి మా వాళ్ళు చూసుకుంటారు అంటాడు రాజేష్. అలాగే సార్, చాలా థ్యాంక్స్. శ్రీను గారు ఇందాక వస్తే సార్కే చెప్దామని అనుకున్నాను. నేను పిలిచే టైంకి సార్ వెళ్ళిపోయారు. అందుకే మీకే చేశాను. సార్ని కూడా అడిగినట్లు చెప్పండి సార్. ఉంటాను అంటాడు వంశీ. ఏంటి, శ్రీను వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు అని అడుగుతాడు రాజేష్. ఇందాకే వచ్చారు సార్. డిఐజీ సార్ గారితో చాలాసేపు మాట్లాడారు. అదే సార్, ఆ బీహార్ వాళ్ళని అప్పగించమని చెప్పారట. డిఐజీ గారు నాకు, మా ఎస్ఐకి ఆ పని అప్పగించారు. ఆ ప్రతాప్ని ఇంకొంతమందిని తీసుకుని శ్రీను సార్ చెప్పిన ప్లేస్లో వదిలేసి రమ్మన్నారు అంటాడు. ఓహో, సరే, నేను శ్రీనుతో మాట్లాడతాలే. నువ్వు మీ అమ్మాయికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి రేపు ఉదయం చేయమని చెప్పు అంటాడు రాజేష్. అలాగే సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి చిన్న పని చెప్పా అని తిడతారేమో అనుకున్నా. మీరు శ్రీను గారు నిజంగా చాలా గొప్పవాళ్ళు సార్. ఉంటాను సార్ అని ఫోన్ పెట్టేస్తాడు వంశీ. శ్రీను డిఐజీని కలిశాడా? కానీ నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆ ప్రతాప్ వాళ్ళని కదపడం ఎందుకు? ఎలాగో హాయిగా అమెరికా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఈ టైంలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉంటాడు రాజేష్. ఇప్పుడు ఎదురుగా శ్రీను కూర్చుని మిగతా విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. కానీ ఈ విషయం మాత్రం అస్సలు చెప్పడు. ఏమైంది వీడికి? నాతో చెప్పకుండా ఇప్పటివరకు ఏమీ చేయలేదు. ఇది మాత్రం ఎందుకు చెప్పట్లేదు అని ఆలోచిస్తూ ఉండగానే పూజకి టైం అవుతుంది అని వీళ్ళని కూడా పిలుస్తారు. నలుగురిని కూర్చోపెట్టి పూజ చేయించి చివర్లో పంతులు గారికి 2 జంటలతో తాంబూలం ఇప్పిస్తారు. ఆయన వెళ్ళిపోయాక బంతి ఆట ఆడించి పక్కపక్కనే కిందన కూర్చోబెట్టి భోజనం వడ్డించి ఒకరికొకరు తినిపించుకోమని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్ళంతా అలేఖ్య అమ్ముల ఫ్రెండ్స్ కాబట్టి ఏం మాట్లాడకుండా ఉడుక్కుంటూ ఉంటారు శ్రీను రాజేష్. అవన్నీ నీరజ్ వీడియో తీస్తూ ఉంటాడు. అందరూ సడన్ గా శ్రీను రాజేష్ల వైపు చూసి, హలో హలో, ఏంటి అప్పుడే అంతా అయిపోయింది? రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారా? అంత లేదు. ఇప్పుడు మీరు పాట పాడాలి, డాన్స్ కూడా చేయాలి. అది కూడా మీ వైఫ్స్ కోసం. అలా చేస్తేనే రూమ్లోకి ఎంట్రీ, లేదంటే ఇక్కడే ఉండి శివరాత్రి జాగారం చేసుకోండి అని గట్టిగా నవ్వుతారు. వాళ్ళని చూసి తను అమ్ముకి కూడా నవ్వుతూ శ్రీను రాజేష్ని ఉడికిస్తూ ఉంటారు. బావా, పాటటరా, పాడేస్తే పోలా? ఏదో మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు బావా. మనం కాదు, మన పాటకి డాన్స్కి వాళ్ళే భయపడి వద్దు ఆపేయండి అంటారు చూడు అని నవ్వుతాడు రాజేష్. అబచా, సరే చూద్దాంగా, స్టార్ట్ చేయండి అంటారు వాళ్ళంతా. రాజేష్ ముందు లేచి తను చేయి పట్టుకుని అందరికీ మధ్యలోకి తీసుకువచ్చి నిలబెట్టేసరికి తనుతో సహా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. రాజేష్ గొంతు సవరించుకుని ఒక పాట పాడుతూ ఫీల్ అవుతూ ఉంటాడు. తనుని పట్టుకుని చుట్టూ తిప్పుతూ ఉంటాడు. ఆ పాట సగం పాడి హమ్మయ్య నాకింతే వచ్చు అని నవ్వుతూ తనుని ఈసారి రాజేష్ పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అందరూ సూపర్ అంటూ చప్పట్లు కొడుతూ నవ్వుతారు. తను కూడా నవ్వుతూ అన్నయ్య ఇప్పుడు నువ్వులే అన్నయ్య అంటుంది. శ్రీను నవ్వుతూ అమ్ము వైపు చూస్తుంటే, హబ్బా టైం అవుతుంది, వెళ్ళరా బావా, ఇక్కడే ఉండిపోతామా ఏంటి, ప్లీజ్ రా అంటాడు రాజేష్ శ్రీను చెవి దగ్గరికి వచ్చి. ఇంకా శ్రీను కూడా నవ్వుతూ లేచి అమ్ము దగ్గరికి వచ్చి చెయ్యి అందిస్తాడు. అమ్ము కూడా నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ తన చెయ్యి అందిస్తుంది. ఇద్దరు మళ్ళీ అందరికీ మధ్యలోకి రాగానే, నచ్చావే బుజ్జి పిట్ట, వేద్దామా చట్టాపట్ట, స్నేహమే ప్రేమగా మారిపోయే ఫ్యాంటసీ, నిన్నలా ఫ్రెండులే నేటి నుండి ప్రేయసి అని పాడుతూ అమ్ముతో చిన్నగా డాన్స్ చేస్తాడు. చివరికి వచ్చేసరికి ఇద్దరు వాళ్ళ చేతులు పట్టుకుని ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోతారు. హే అని ఒక్కసారిగా అందరూ అరిచేసరికి దూరం జరిగి నవ్వుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. చాలండి, ఇప్పటికే లేట్ అయింది బాబు, మీరు మీ రూమ్స్లోకి వెళ్ళండి అని అప్పు అందరినీ లేపేస్తుంది. హమ్మయ్య అనుకుంటూ శ్రీను రాజేష్ ఇద్దరు రూమ్స్లోకి వెళ్ళిపోతారు. అమ్ము తనులని మళ్ళీ ఇంకొంచెం రెడీ చేసి పాల గ్లాసులు ఇచ్చి నవ్వుతూ ఏడిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. బాయ్, రేపు మనల్ని ఇక్కడ నుంచి వేరే జైలుకి షిఫ్ట్ చేస్తున్నారట. ఇందాక నన్ను జైలర్ పిలిచి చెప్పారు బాయ్. అన్ని సామాన్లు
సర్దేసుకుందామా? నీవు కూడా సర్దేస్తాను బాయ్ అంటాడు బీహార్ బ్యాచ్‌లో ఒకడు. చుప్ చుప్ బైక్ కాస్ బంద్ కరో. ఆపకుండా అలా లోడా లోడా మాట్లాడుతూనే ఉంటావా? అని ఒక్కసారిగా సీరియస్‌గా గట్టిగా అరుస్తాడు ప్రతాప్ యాదవ్. అక్కడ ఉన్న అందరూ కాస్త భయపడతారు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే, రుకో మీకేం అర్థం కావట్లేదు. ఇప్పటివరకు ఇక్కడే ఉంచి కనీసం కోర్ట్‌లో కూడా ప్రొడ్యూస్ చేయకుండా మనల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నారు అంటే వేరే జైలని ఎలా నమ్ముతున్నారా? ఇదంతా వాడి ప్లాన్ అని అనిపిస్తుంది నాకు అంటాడు ప్రతాప్. ఆ మాటలకి నిజంగానే షాక్ అవుతూ మళ్ళీ వాళ్ళంతా వచ్చి ప్రతాప్ పక్కనే కూర్చుని బాయ్ ఏమంటున్నావు? ప్లాన్ ఏంటి? మాకేమీ అర్థం కావట్లేదు అంటారు వాళ్ళంతా. ఆ శ్రీనుకి తెలివి వచ్చేసినట్లుంది. కమలేష్‌ని కూడా చంపేశాడు. ఇప్పుడు వాడి నెక్స్ట్ టార్గెట్ మనమే అంటాడు మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. కమలేష్ చనిపోయాడు అని చెప్పగానే అందరూ కాస్త భయపడతారు. కానీ బాయ్ ఇదంతా మీకెలా తెలుసు? నిజమేనా? అని అడగంగానే హా ఇక్కడ పోలీసులో ఒకడు నాకు తెలుసు. వాడే చెప్పాడు. ఇందాక ఆ జైలర్ తోటే వచ్చాడు. ఆ జైలర్ రేపు మనం షిఫ్ట్ అవుతున్న సంగతి చెప్పాక నేను ఆ కానిస్టేబుల్ వైపే చూశాను. కానీ వాడు ఈ రోజు నా వైపు చూసి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు అర్థమైపోయింది ఇదంతా శ్రీన్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అని. రేపే మనకి ఆఖరి రోజు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. మిగతా అందరూ కూడా ఆ మాట అనగానే చెమటతో భయపడి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుంది? అసలు శ్రీను ప్లాన్ ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.